కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు జనగామ జిల్లా దేవరూపల్ మండలం. సార్ మీరు ఒక్కసారి ఈ అవార్డు రావడానికి కారణం ఎట్లా ఉంది? ఈ అవార్డు రావడం ఈరోజు మారుమూల ఉన్న ప్రాంతాలలో ఉన్నటువంటి జానపద కళారూపాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి మాకు ఈ చిందు యక్షగాన కళాకారులకు ఈ పద్మశ్రీ అవార్డు రావడం ఎనలేని ఆనందంగా ఉంది. దానికి భిన్నంగా మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి ప్రియతమ మన ముఖ్యమంత్రి వర్యులు మాకు ఒకే వేదిక మీద ఈ పద్మశ్రీ అవార్డులందరికీ ఈ యొక్క అవార్డులు అందజేయడం, మరియు మాకు పారితోషికాన్ని కూడా అందజేయడం, మాకు పింఛన్లు ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాము. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. సార్ ఇది ఓన్లీ యక్షగానంలో ఏ టాపిక్ దేనికి ఈ అంశం? రామాయణం, మహాభారతం ఇటువంటి ప్రదర్శనలు నిర్వహిస్తాం. మా ప్రదర్శన కూడా చూసి మరి వెంకయ్య నాయుడు మన చిరంజీవి గారు నిలయంగా ఆనందించారు. వారికి కూడా మాకు తర్వాత సార్ మీకు స్ఫూర్తి ఎవరిచ్చారు సార్ దీన్ని మీరు ఇలాంటి చేయడానికి? చిన్నప్పటి నుంచే ఈ కళారంగం సార్, ఈ కళను నమ్ముకొని జీవించే వాళ్ళం. మా తండ్రి దగ్గర ఈ కళ నేర్చుకున్నాను. ఎక్కడ సార్ మీ గ్రామం? ఎక్కడ? దేవరూపల మండలం, అప్రేటిపల్లి గ్రామం, జనగామ జిల్లా. ఓకే, మీకు ఫలితం దక్కిందని మీరు సంతోషంగా ఉన్నారా సార్? ఎనలేనటువంటి ఆనందంగా ఉన్నారా సార్? మీరు ఈ అవార్డు రావడం పట్ల ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నా సార్, సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఇప్పుడు ఈ అవార్డు ఎప్పుడు ఇస్తా ఉన్నారు మీకు ఇవ్వడానికి? ఎప్పుడు మీకు ఇస్తున్నది? ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇంకా. డేట్ లో ఇన్ఫర్మేషన్ పంపిందండి.